ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు బుడిగ వీరయ్య. ఎట్లా మంచిగా కొంటారు రోడ్లు అయితే? ఏం గోరులు ఉంది, ఏమైనా కొంటారు అంటే కొంటున్నంత వరకు ఉంది. కానీ ఆ రైతులు పండిస్తానికి చాలా కష్టపడి పంట పండివలసి వస్తుంది. పండించిన తర్వాత అమ్ముకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టం అవుతుంది. అది కొని అదొకటి లేడు. పేరు కూడా వచ్చి కాంట లోపు చేయడం, ఇక రైతుల ఒడ్లు మేము కొంటున్నాం అని చెప్పడం వరకు తప్ప అది కొనులు లేదు, అవి కాంటలు కూడా లేదు. బండ్ల తప్ప ఇప్పుడు గవర్నమెంట్ తప్ప? గవర్నమెంట్దే తప్పు. గవర్నమెంట్ తప్ప. ఇక్కడ మ్యాచర్ తీస్తారు. మ్యాచర్ తీసినప్పుడు 12, 13, 14 వస్తుంది మ్యాచర్. ఒడ్లు పట్టడం అంటే మిషన్ పెట్టి ఒడ్లు పడుతున్నాం. ఇంకేం చేయాలి దాన్ని? ఇంకెట్లా చేస్తే బాగుంటది? అన్ని తాకట్టు పెడుతున్నారు. కామన్ అని చెప్పి కామన్ కింద వేసుకుంటారు. కామన్ అంటున్నారు. ఇక మనకి లారీలు తీసుకోకపోతే 4 రోజుల దాకా లారీలు దిగుతారు. ఇప్పుడు ఒడ్లు కాంట పెట్టి ఇప్పుడు 5 రోజులు ఇప్పటి వరకు ఒడ్లు పోలేదు. ఈ తూకాలు గుంజే ఇవి ఎవరు నష్టపోవాలి? అడిగిపోయిన తర్వాత మళ్ళీ తాకట్టు పెట్టి మళ్ళీ 4 రోజులు వస్తారు. వేస్ట్ ఈ ప్రభుత్వం. ఇదంతా అంత ఆగం చేస్తుంది. రైతుకు అసలు మేలే జరుగుతలేదు. అంటే ఇప్పుడు ప్రజాపాలన బాగుందా? ఇది బాగుంది. ఏం ప్రజాపాలన? ప్రజాపాలన లేదు, పాటుపాలన లేదు. ఇన్ని రోజుల నుంచి నేను వరి కోసి ఇప్పటికీ నెల వెళ్ళిపోయింది. నా ఒడ్డు తీసుకొచ్చి పెట్టినా ఈ వరకల్లా పైసలు వస్తే ఎక్కడెక్కడ ఖర్చు అయిపోయింది. అంటే ఈ గవర్నమెంట్ తీసుకుంటలేదు. ఏం తీసుకుంటుంది? పేరు మాత్రం తీసుకుంటున్నారు. అధికారులు మంచిగా స్పందిస్తున్నారు ఈ ఒడ్ల కొనుగోలు. వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? సార్ వస్తుంది, మీరు తొందరపడితే ఎట్లా అంటున్నారు. డిఎం ఫోన్ చేస్తే అదేమాట అంటున్నాడు. ఆగాలే, మీరు రైతులతో తొందరపడితే ఎట్లా అంటున్నారు. ఏమనంటే రైతుల మీదకి విరుచుకుపడతారు. ఎవరు చేస్తున్నారు? సెంటర్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 15 రోజులు అవుతుంది. 15 రోజులు వస్తుంది. కాంటాలు నడుస్తున్నాయి కానీ ఒక లారీ 5-6 లారీలు పోయినా కానీ 2-3 రోజులకు అన్లోడ్ అవుతుంది. ఎందుకట్లా ఏమంటారు? ఏం ఆడ అన్లోడ్ అవుతలేదు అని చెప్తుండ్రు డ్రైవర్లు. అయితే ఇక ఇప్పుడు కాంటాలు ఇప్పుడు నిర్ణయాల వాతావరణం బాగా వచ్చింది. ఇలా చినుకులు పడుతున్నాయి. ఎట్లా చేయాలి అని బాగా బాధపడుతున్నాం రైతులు. లారీలు మంచిగా వస్తున్నాయా? లారీలు వచ్చిన కాడికి 2 రోజులకు 3 రోజులకు అన్లోడ్ అవుతుంది. మాకు తొందరగా పంపిస్తలేదు లారీలు. అంతేనా? మాకు 15 రోజులు వస్తుంది. ఒక 20 లారీలైనా పోతే మాకు అంత జర అట్లా వాళ్ళ వర్షాకాలం వస్తుంది. రోజు కాంట పెడుతురా? 2 రోజులు ఒకనాడు వస్తూ పెడుతున్నారు. లారీలు వస్తలేవు. లారీలు లాగా పెట్టి మరి ఇట్లా అమ్మాయిలు తీసుకుంటారా? వాటర్ రోజు పెడతారా? పెడతారు. వాటర్ పెడతారు. గుడిసి చేసారు. మాకు రోజులో ఫిల్టర్ వాటర్ తెచ్చిపోస్తారు. రైతులకు ఏమి ఇబ్బంది లేదు కానీ లోడ్లు పోక మాకు బాధ అనిపిస్తుంది. మీకు ఏం కోరుకుంటారు మరి దీని ప్రభుత్వాన్ని? మాకు ఎమ్మడి పోయిన లోడ్ పోతుంటే మాకు సంతోషం అనిపిస్తుంది. లోడ్లు పోతా ఉంటే మాకు కూడా రైతులకు ఉత్సవం అనిపిస్తుంది. పోయిన లోడ్ 2 రోజుల దాకా అన్లోడ్ కాకపోతే మాకు ఇబ్బంది జరుగుతుంది. 5 రోజులు 6 రోజుల దాకా జరుగుతుంది. సరే, ఓకే. ఏం పేరు పెద్ద మనిషి? ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 7 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు వేసారా? 7 ఎకరాలు వేసిన నాటు. 7 ఎకరాలు వేసారా? మంచిగా దిగుబడి వచ్చిందా? మామూలు వచ్చింది. అమ్మినా ఇప్పుడు? మార్కెట్లో వచ్చిన కదా. మార్కెట్లో ఇంకా కాంట పెట్టలే? కాంట కాలేదు. ఇప్పుడు రేట్ బరాబర్ వేస్తారా? ఏమన్నా ఎక్కువ తక్కువ వేస్తారా? ఇప్పుడు కామన్ వేస్తారు కదా అంత రేట్. మ్యాచర్ మంచిగా చూస్తురా? మ్యాచర్ అయితే బరాబర్ ఉంటుంది. మళ్ళీ మ్యాచర్ వేసినాక ఇది బాగా అంటారు. ఉంటుంది అంటారు. తారు ఉంది, తారు వస్తుంది అని చెప్తారు. మెల్లు తారు వస్తుంది. మీరు మరి ఒడ్లు పడతలేరా? పడుతున్నాం. మిషన్ తోటే పడుతున్నాం. పట్టినాక కూడా అట్లా అంటారు. అంటారు.